నేను గెలిచి 27వసారి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ చెక్కుల్ని నా పూర్తి నియోజకవర్గంలో పంచుతున్నాము. ఇప్పుడు దాకా దాదాపు మొత్తం మీద 1056 మందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాము. మొత్తం 7,29,19,914 రూపాయలు ఇప్పుడు దాకా కూడా గూడూరులో మా నియోజకవర్గంలో మా పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క సీఎం గారి దయ వల్ల పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ నేను పంపించిన తర్వాత మీరు నేరుగా మాకు చేసి మాట్లాడబడాలి కుదరదు. లోకల్ గా మా లీడర్స్ ఉన్నారు, మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పి కుదరని చెప్పండి. అట్లా మా నేరుగా ఉద్దేశించి అనేది పద్ధతి కాదు. నేను పేదవాళ్ళు ఎవరైనా కానీ తీసుకుంటే మనకెందుకు నమస్కారం పెట్టా మీరు చంద్రబాబు నాయుడు కదా మాకు వచ్చిన వాళ్ళు కూడా సంతోషం. అట్లా మీరు చెక్కు తీసుకోపోయి నీ వాళ్ళు మాట్లాడలేదు నేను తెలియజేసుకున్నాను నేరుగా అంటే అది ఇబ్బందికరంగా పోగలం. కాబట్టి నేను చెప్పేది అందరికీ పేదవాళ్ళు తెలియజేస్తున్నా, మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో కూడా మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలా, మా నాయకులు కూడా థ్యాంక్స్ చెప్పాలా. చెప్పడం పైన కూడా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి అందరూ సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. దీంట్లో పట్టుదలలో పౌరశాలకి పోవద్దు. నేను పట్టుదలలో పౌరశాల కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చేటట్టు కూడా ఈ ఎమ్మెల్యే కార్యాలయంలో అందరూ ఎవరైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళ పార్టీతో సంబంధం లేకుండా ఇస్తున్నాం. మీరు పార్టీతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు చెప్పులు తీసుకున్నప్పుడు మా నాయకులు కూడా మీరు థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి మినిమం కలిసి మీ మీద ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా కూడా మీరు పేదవాళ్ళు, మీరు గ్రూప్ రాజకీయాలు వద్దు, అవి పార్టీలో ఉంటుంటే అది పక్కన పెట్టండి. మీరు అందరూ మీకు సమానమే. తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ కూడా మీకు సంబంధించిన వాళ్ళు మీకు సమానమే. అంటే ఒక ఎక్కువ తక్కువ మాత్రం కూడదని చెప్పి కూడా ఆ గూడూరు నియోజకవర్గంలో కూడా చెప్పేసి నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోమని కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు ఖచ్చితంగా అవకాశం అవసరం కూడా ఉంది. అలాగే పక్షంలో వాళ్ళు మాట్లాడి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే నేరుగా మేము చేసే పరిస్థితి కాదు. నేరుగా మీ పార్టీ ప్రెసిడెంట్, ట్రస్ట్ ఇన్ఛార్జ్ మీకు సెక్యూరిటీ ఇస్తామని కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మీ చెప్పారు నేను ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రోజు మీకు ఇస్తుంది డబ్బులు సునీల్ కుమార్ కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకుండా మేము 9 కోట్లు తెచ్చాను ఎమ్మెల్యే. తర్వాత మేము పార్టీ ఆఫీసులకు ఫోన్ చేస్తే అమ్మ మీకు అందిందా అంటే అన్ని తెలియదా, మాకు పలానా ఇచ్చాడా, మాకు ఇదే మీరు ఇచ్చాడా, మాకు వెలువ రమేష్ ఇచ్చాడా, మాకు పాస్ ఇచ్చాడా అని వీడియో తీసుకొచ్చేసి అది కాదు పద్ధతి. ఈ రోజు వెలువ రమేష్ అయినా జితేంద్ర అయినా నందైనా ఎవరైనా ఇచ్చేది చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీకు చెక్కులు రావు. సునీల్ కుమార్ కాదు, మీ ఎమ్మెల్యే కాదు మీకు ఇచ్చేది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గుర్తుపెట్టుకోండి. మేము మీకు పార్టీ ఆఫీస్ ఫోన్ చేసినప్పుడు మాకు మీ లెటర్ చెప్పండి ఇబ్బంది. కానీ ఇచ్చేది మనకి ఎవరు? ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడి పేరు గుర్తు లేకుండా మీరు మిగతా వాళ్ళు చెప్పేది మంచి పద్ధతి కాదు, సహాయం ఆయనకి. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోవాలని కూడా మా పేదవాళ్ళందరూ కూడా ఒకసారి రిపోర్ట్ చేసి నేను తెలియజేస్తాను. ఆయన లేకపోతే ఈ రోజు మనకి ఎదురుకే కాదు. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం గుర్తుపెట్టుకోకుండా ఓడించాం. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. మీకు అంతా తెలుసు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్